జనసేనాని పవన్ కళ్యాణ్ శైలే వేరు. రాజకీయాలైనా, సినిమాలైనా, పాలనలో అయినా, నిజ జీవితంలో అయినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్. దీన్ని గ్రహించక పవన్ కళ్యాణ్ను తక్కువగా అంచనా వేసిన వైసీపీ 2024 ఎన్నికల్లో బోర్లా పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పూర్తిగా కాషాయ దుస్తులతో ప్రత్యక్షమై అందరినీ ఆయన ఆశ్చర్యచకితులను చేశారు. ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్తో దీనికి సంబంధించి ఎక్కువసేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇటీవల కల్తీ లడ్డు విషయంలో సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో సభ పెట్టినప్పుడు కాషాయ దుస్తులు ధరించారు పవన్ కళ్యాణ్. దీంతో అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? పూర్తిగా సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారా పవన్? ఎక్కువ సమయం సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడుతున్నారా? లెట్ us watch the story. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సినిమాలైనా, రాజకీయాలైనా, నిజ జీవితమైనా ఆయన ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా 10 ఏళ్లు ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. అలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి 2 చోట్ల ఓడినా ఆయన ఇమేజ్ తగ్గలేదు. ఆయన ఏది చేసినా అదో ట్రెండ్లా అవుతుంది. రాజకీయాల్లో సైతం ఏ నాయకుడు ఇప్పటి వరకు చేయని పనులు చేస్తున్నారు. రోడ్లు వేస్తున్నప్పుడు ఆ రోడ్ల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రిని ఇప్పటి వరకు జనం చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ రోడ్ల నాణ్యతను స్వయంగా వెళ్లి తన వేళ్లతో రోడ్డు మందాన్ని పరిశీలించి ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. అలాంటి పవన్ కళ్యాణ్ను చాలా తక్కువ భావంతో చూసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో చుక్కలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి 100% పవన్ కళ్యాణే కారణమని చిన్నపిల్లల నుంచి మూలన కూర్చున్న ముసలమ్మ వరకు ఎవరిని అడిగినా చెబుతారు. దీంతో పవన్ కళ్యాణ్ సత్తా గమనించిన బీజేపీ పవన్ కళ్యాణ్కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. దక్షిణాదిలో ఎన్డీఏకు ఒక బలమైన నేతగా గుర్తిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కువ సమయం ఆధ్యాత్మిక దీక్షలోనే కనబడడం అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మారిపోయిందని తెలుస్తోంది. పూర్తిగా ఆధ్యాత్మికవాదిగా మారిపోయినట్లు కనబడుతున్నారు. ఇటీవల తిరుమల కల్తీ లడ్డు విషయంలో సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మాల వేసుకుని తిరుపతిలో సభ పెట్టారు. ప్రాయశ్చిత్త దీక్ష పూనారు. ఇప్పటికీ పవన్ ఆధ్యాత్మిక భావనతోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి కాషాయ దుస్తుల్లోనే పవన్ హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికపైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఆసీనులైన ఎన్డీఏ కూటమి నేతలతో ముచ్చటిస్తూ అందరినీ పలకరించారు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి ఆయన కాషాయ వస్త్రధారణలో ఉండడం గమనించి సరదాగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రాజకీయాలు వదిలేసి హిమాలయాలకేమన్నా వెళ్లే ఆలోచన ఉందా ఏంటి అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా నవ్వుతూ స్పందించారు. అనంతరం మోదీ అందుకు ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చేయాల్సిన పని చెయ్యి అంటూ పవన్ కు సూచించారని టాక్. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన ఆ ఆసక్తికరమైన సంఘటనను పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మీడియాతో పంచుకున్నారు. ప్రధాని మోదీ గారు సరదాగా నా కాషాయ దుస్తుల గురించి మాట్లాడారు. అది నిజంగా ఒక మంచి జోక్. రాజకీయాల్లో ఇంకా చేయాల్సినవి చాలా పనులున్నాయి అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మోదీ, పవన్ మధ్య ఉన్న అనుబంధాన్ని, జనసేన, బీజేపీ కూటమి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళుతుందనే అంశాన్ని ఈ సందర్భంగా మరోసారి హైలైట్ చేసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ ఇంతగా సనాతన ధర్మం వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఒకవైపు పాలనలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. కొత్త ట్రెండ్ సృష్టిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక దీక్షలో గడుపుతున్నారు. దీని వెనుక ఉన్న కారణాలు తెలియక రాజకీయ విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు
ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా పేరు గడిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికీ ఆయన రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వాయిదా వేసినప్పటికీ తర్వాతైనా ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూటింగ్కు హాజరు కావాల్సిందే. ఈ సందర్భంగా ఆయన 2 పడవలలో కాలు పెడుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. రెండింటికి న్యాయం చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో పవన్ సినీ రంగానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సృష్టించే ట్రెండ్ ఎంతగా పాపులర్ అవుతాయో ఈ పుకార్లు కూడా అంతగానే షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే పవన్ చేతిలో 2 సినిమాలున్నాయి. 2 సినిమాలు దాదాపు షూటింగ్ పూర్తి కావస్తోంది. ఆ 2 సినిమాలకు శుభం కార్డు వేసిన తర్వాత ఇక సినిమాలకు స్వస్తి చెబుతారు అన్న చర్చ సాగుతోంది. ఆయనకు ప్రజా జీవితం అంటే మక్కువ ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే 2019లో 2 చోట్ల ఓడినా పట్టుదలతో తనదైన వ్యూహాలతో కూటమి కట్టి విజయం సాధించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంకోవైపు ఆయనకు ఎంతో ఇష్టమైన శాఖలను కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినీ రంగానికి సమయం ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో ఈ రకమైన వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఊహాతీతం. చూడాలి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.